హల్లెలూయా. అందరికి మరొకసారి వందనాలు. మిమ్మల్ని రెండో మాటకి ఆహ్వానిస్తున్నాను. మొదటి మాట ఇలా వచ్చి అలా అయిపోయినట్టుంది కదా. ఆయన పలికిన మాటలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే మనకు అలా ఉంటున్నాయి, కానీ ఆయన ఎంత వేదనతో ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన పలుకుతూ వచ్చాడో మనం పరిశీలన చేస్తే ఊహించలేము అసలు. ఆ సిచ్యువేషన్లో మనం వెళ్ళామనుకోండి, మన వల్ల కానే కాదు అది. ఆయన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అంత భారాన్ని ఆయన మీద వేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన శత్రువులను మనం జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాం. వాళ్ళ కోసం మనం వాళ్ళని క్షమించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అక్కడ మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ప్రార్థన మనం చూస్తాం. రెండో మాటను మనం గమనిస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు కదా ఈ మాట ఆయన ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? సిలువలో దొంగ చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో నాకు తెలిసి ప్రార్థన చేసిన వెంటనే జవాబు పొందుకుంది ఆయనే అనుకుంటా. సిలువలో మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తాం, ఇప్పటికీ జవాబు రాదు. చేస్తూనే ఉంటాం. దెర్ ఇస్ నో ఆన్సర్. మనకి జవాబు రాదు, సమాధానం రాదు. అయినా మనం విసుగగా నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ ఆ సిలువలో దొంగకి అక్కడ వెంటనే సమాధానం వచ్చింది. ఎందుకు సమాధానం వచ్చిందని పరిశీలన చేస్తే అక్కడ మనం ఇందాక చెప్పుకుంటున్నట్లుగా చుట్టూ యేసు ప్రభువుని అనేక రకాల మాటలు మాట్లాడుతున్న వారు ఉన్నారు అక్కడ. ఈ రెండో మాటను గుర్తు చేసుకుంటే మనకు గుర్తుకు రావాల్సింది విమర్శకులు. అక్కడ యేసు ప్రభువుని విమర్శించే వాళ్ళు ఉన్నారు చుట్టూ. అనేక మంది అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. నువ్వే గనక యూదుల రాజువైతే దిగిరా, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు. ఆ దొంగల్లో కూడా ఇంకొక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే విమర్శిస్తూ ఉన్నారు. విమర్శలు వింటున్న ఆ సందర్భంలో ఒకసారి అక్కడ ఉన్నటువంటి విమర్శకుల్ని మీకు ఒకంత గుర్తు చేస్తే అక్కడ 4 రకాల విమర్శకులు మనకు కనిపిస్తూ ఉంటారు. మీరు గమనిస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 29, 30 వచనాల్లో చూస్తే అక్కడ కొంతమంది యాత్రికులు కనిపిస్తూ ఉంటారు. యూదులే, వాళ్ళు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేమునకు ప్రయాణమే వస్తున్నటువంటి యాత్రికులు వాళ్ళు. మీకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా దాదాపుగా 18 రకాల ప్రాంతాల నుంచి యూదులు యెరూషలేం ప్రాంతానికి వచ్చి అక్కడ యెరూషలేములో ఆ పండుగను ఆచరించి వెళ్ళటం వాళ్ళకి అలవాటు. ఈయన సిలువ వేస్తున్నది ఎప్పుడు? పస్కాకి సిద్ధపరుస్తున్న దినాలలో కదా. ఈయన పస్కా బలి పశువుగా, గొర్రెగా ఆయన తనంతట తానుగా అక్కడ బలి జరుగుతున్నాడు. ఆ సందర్భంలో యెరూషలేముకి యెహోవాకి ఆరాధించడానికి వస్తున్నటువంటి యాత్రికులు ఆయన్ని వచనాల్లో విమర్శిస్తూ ఉన్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో తిరిగి కట్టువాడా అని ఆయన చెప్పిన మాటను ఎత్తి అక్కడ ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. యాత్రికులంటే సామాన్యమైన ప్రజలు, నార్మల్ బిలీవర్స్ అనుకోవచ్చు. వాళ్ళు విమర్శించారంటే సరే, వాళ్ళు తెలుసో తెలియక విమర్శిస్తున్నారు అనుకోవచ్చు. కానీ రెండో గుంపు వారు మనకు కనిపిస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనంలో గమనిస్తే మీకు ఇక్కడ కొంతమంది అధికారులు కనిపిస్తూ ఉంటారు. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరా అని ప్రభువుని అక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు. అధికారులు విమర్శిస్తూ ఉన్నారు. మొదట యాత్రికులు విమర్శించారు, రెండవ గుంపు అధికారులు ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. మూడో గుంపు చూద్దాం రండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 36, 37 వచనాల్లో ఇక్కడ సైనికులు విమర్శిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. యూదుల రాజా, నువ్వు రక్షించుకో అని సైనికులు ప్రభువుని దూషిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. తర్వాత 4వ గుంపు మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. బందిపోటు దొంగలు, సిలువ వేయబడుతున్న
యేసుక్రీస్తు ప్రభువుని విమర్శిస్తున్న విమర్శకులు ఎవరెవరు, ఎంతమంది విమర్శిస్తూ ఉన్నారు? ప్రజలు, యాజకులు అనగా ప్రజలు, యాత్రికులు అనగా ప్రజలు విమర్శిస్తున్నారు, అధికారులు విమర్శిస్తున్నారు, సైనికులు విమర్శిస్తున్నారు, దొంగలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శకులను యేసు ప్రభు ఎలా ఎదుర్కొంటున్నాడు? మన విమర్శకులని మనం ఎలా ఎదుర్కోవాలో ఈ మాటలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆయన విమర్శకుల్ని ఎలా ఎదుర్కొంటున్నాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉండి విమర్శకులను ఎదుర్కొంటున్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఇలా రాయబడి ఉంది, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మన విమర్శకులను మనం ఎలా ఎదుర్కోవాలి? మౌనంగా ఉండి ఎదుర్కోవాలి. మరి మనం అలాగే ఎదుర్కొంటున్నామా? ఆలోచన చేయాలి మనం. ఆయన మీద ఉన్న ఇంకొక ప్రవచనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వనికి వినపడదు. ఆయన్ని విమర్శిస్తున్న వారి శబ్దమే వినిపిస్తుంది తప్ప ఈయన శబ్దం ఎవ్వరికీ వినపడదు. ఈయన మౌనంగా ఉండి సహిస్తాడు, భరిస్తాడు. అలాంటి విమర్శకుల మాటలన్నీ వినపడుతూ ఉన్న సమయంలో ఒక్క విశ్వాసపు మాట ఆయన చెవునబడింది. విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, కానీ విశ్వాసముతో ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ సిలువలో దొంగ విశ్వాసం ఉంచి విశ్వాసముతో ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. అందరూ విమర్శిస్తున్నారు, కానీ దొంగ మాత్రం విశ్వాసముతో ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వాసపు మాట ఆయన చెవున వినపడిందో వెంటనే జవాబిస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన బోధించాడు కదా, వెంటనే ఇచ్చేస్తూ ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే ఇక్కడ మనం గమనించాలి, విమర్శల వల్ల ప్రయోజనం శూన్యం, విశ్వాసంతో చేసే ప్రార్థన వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగట్లేదు అనుకోండి, ఫ్యాన్ కింద ఒక నలుగురు కూర్చుని ఉన్నాం. కూర్చుని ఆ ఫ్యాన్ని అసలు ఎందుకు తిరగట్లేదు, ఇది నువ్వు ఇలా తిరగట్లే, అలా తిరగట్లే, అది ఇదని నలుగురు విమర్శిస్తే ఏమొస్తుంది? అలసట వస్తుంది. విమర్శించి అలసిపోతాం. అలసిపోయిన తర్వాత యేసు నామంలో విమర్శిస్తున్నాను తండ్రి అనగలమా? కానీ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని అనగలం. నువ్వు విమర్శించే బదులు ఆ ఫ్యాన్ తిరగట్లేదని, ప్రభువా ఈ ఫ్యాన్ తిరగట్లే, కారణం ఏంటో తెలియదు నాకు, నువ్వు సహాయం చేసి ఆ ఫ్యాన్ తిరిగేలా చేయను ఆయన, యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అని ఆమెను అనొచ్చు. అవునా? విమర్శను ప్రభు నామంలో చేయలేము, కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన ప్రభు నామంలో చేయగలుగుతాం. విశ్వాసంతో మనం చేసే ప్రార్థన అద్భుతాన్ని చేస్తుంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఒక దొంగ పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యం, కానీ ఆయన విశ్వాసముతో దేవునికి చేసిన ప్రార్థన అక్కడ అసాధ్యాన్ని సాధ్యమయ్యేలా చేసింది. మన జీవితాలలో కూడా చాలా భారభరితమైన పరిస్థితులు ఉంటాయి, అవి అసాధ్యంగా కనిపిస్తాయి, కానీ అసాధ్యమైనవి సాధ్యం చేసేవాడు ఆయన. సాధ్యం అవ్వాలంటే నీలో ఏముండాలి? నీ హృదయంలో. యేసు ప్రభు వారు కూడా శరీరంతో ఉన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు కార్యాన్ని జరిగించిందని పలు సందర్భాలలో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. విశ్వాసయుక్తమైనటువంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. విమర్శించేవారు ఏమీ పొందుకోలేరు. విమర్శకులు ఎక్కడుంటారు? మన చుట్టూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. విమర్శకు ప్రతి విమర్శ చేయటం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నువ్వు అక్కడ ఆగిపోయావు, కిందకి పడిపోతూ ఉంటావు, కానీ ఇంకా పైకి ఎదగలేవు. అద్భుతాన్ని నువ్వు చూడలేవు, నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వలేవు. విమర్శకులకు సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే సమాధానాలు వెతుక్కుంటంలోనే నువ్వు ఆగిపోతావు, కానీ నువ్వు నెక్స్ట్ ముందు ఫర్దర్గా పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలంటే నిన్ను నువ్వేం మార్చుకోవాలి అనేది నువ్వు ఆలోచన చేయలేవు. విమర్శకులు నీ హృదయంలోనికి వచ్చి ఆ మాటలు నిన్ను బాగా గుచ్చుతూ ఉంటే, ఆలోచిస్తూ విమర్శల చక్రంలో నువ్వు చిక్కుకుని ఉన్నావు అంటే నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు పండు లేదనుకోండి, పండు లేదు అని పండ్లు లేని చెట్టు అనే దాన్ని విమర్శించి ఉన్న వ్యక్తులు తర్వాత అదే చెట్టుకు పండు వచ్చింది అనుకోండి, విమర్శించిన ఈ నోటితో వెళ్ళి ఆ పండు కోసుకు తినగలరా? అదే ఆ చెట్టుకి పళ్ళు లేవని చెప్పి విమర్శించే బదులు దానికి నీరు పోసారనుకోండి, పండు వచ్చినప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి పండును తినగలం. నీరు పోయడం అంటే ప్రార్థన చేయటం. నువ్వు విమర్శించే బదులు విశ్వాసంతో వారి గురించి ప్రార్థన చేయి. ఎవరిలో అయినా నీకు లోపం కనపడింది, ఎవరిలో అయినా నీకు చూడకూడని అంశం వాళ్ళ దగ్గర నీకు కనిపించింది, వాళ్ళని నువ్వు విమర్శించడానికి బదులుగా వారి గురించి ప్రభువు దగ్గర ప్రార్థన చేయి.
ప్రభువా వాళ్ళు ఆ స్థితిలో నుంచి బయటకు రావాలి, వాళ్ళకున్న ఆ లోటును వారు తీర్చుకోవాలి, ఎంతకాలంగా వాళ్ళు అందులో నలిగిపోతున్నారు, వారు బయటికి రావాలి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాళ్ళు ఆ స్థితిలో నుంచి బయటకు వస్తారు. నువ్వు ఎంత విమర్శిస్తావో అంతగా వాళ్ళు దిగజారుతారు తప్ప వాళ్ళు అభివృద్ధిలోకి రారు. మీ బిడ్డల విషయంలో అయినా సరే వాళ్ళు చేస్తున్న లోపాలను బట్టి మీకు నచ్చని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళతో వీళ్ళతో పోలుస్తూ ఆ అన్న చూసావా, ఈ అక్క చూసావా, మీ తమ్ముడు చూసావా, మీ చెల్లిని చూసావా, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళు మంచి లక్షణాలు కలిగి ఉన్నారు, వాళ్ళు ఆ జాబ్ చేస్తున్నారు, నువ్వేంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు, వాళ్ళు విమర్శిస్తూ ఉన్నావు అనుకో, వాళ్ళలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది. నువ్వు విమర్శించకుండా విశ్వాసంగా దేవుని దగ్గర వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ హృదయంలో ఉన్న మినుగుమంటున్న ఆ విశ్వాసము ఇంకా అధికమయ్యి వాళ్ళు కూడా నీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసి ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. హల్లెలూయా. కళ్ళ ముందు బండ లాంటి సమస్య, కొండ వంటి సమస్య ఉన్నా మీరు ఏక మనసు కలిగి ఇద్దరు విశ్వాసముతో విమర్శలు పక్కన పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతాన్ని చూస్తారు. సిలువలో దొంగ పలికిన విశ్వాసపు ప్రార్థనకు దేవుడు వెనువెంటనే సమాధానం ఇచ్చాడు. ఈ రోజున నీ ప్రార్థనకు నా ప్రార్థనకు వెనువెంటనే సమాధానం రాకపోవటానికి ఒకవేళ కారణం హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసము లేకుండా మనం ప్రార్థన చేస్తున్నామేమో. కుటుంబంలో సమాధానము లేకుండా, ఉన్నవారితో ఒకరితో ఒకరికి ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, ద్వేషభావం హృదయంలో నింపుకుని మీరు వాళ్ళ గురించి విమర్శించేవారుగా ఉంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేస్తూ, ప్రార్థనా సమయంలో మాత్రం ప్రార్థన చేస్తూ, మిగిలిన సమయంలో వాళ్ళని గురించి విమర్శించే పనిలోనే ఉంటూ, వాళ్ళ గురించి హృదయంలో నొచ్చుకుంటూ బాధపడుతూ, వాళ్ళు చూస్తే అభివృద్ధి అవుతున్నారు, నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, నా ఫ్యామిలీ ఇలా ఎందుకుందని హృదయంలో బాధపడుతూ విమర్శనాత్మకమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం శూన్యం. దొంగ మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఇక్కడ. చుట్టూ అందరూ విమర్శిస్తున్నారు, పక్కనున్న ఇంకొక దొంగ కూడా విమర్శిస్తున్నాడు, కానీ ఈ దొంగ హృదయంలో విశ్వాసం ఉంచుకున్నాడు. ఈయన రక్షకుడు, ఈయనకి నేను ప్రార్థన చేస్తే నా జీవితంలో ఆఖరి క్షణంలో ఉన్న ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఆయనతో పాటు పరలోక రాజ్యం నేను వెళ్తానని విశ్వసించాడు. మన చుట్టూ కూడా చాలామంది మనల్ని గందరగోళంలోకి తీసుకువెళ్ళి విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటి ట్రాప్లో మనం చిక్కుకున్నామంటే మనకున్న ఫెయిత్, మనకున్న విశ్వాసం అవిశ్వాసంగా మారిపోయే ప్రమాదం ఉంది. మనుషుల వైపు చూడక, అక్కడ ఆ దొంగ విమర్శకుల వైపు చూడక, వాళ్ళతో పాటు నేను కూడా ఒక మాట అందాం ఏముంది అని అనుకోకుండా వాళ్ళందరి విమర్శలను పక్కకు పెట్టి ఈయన ఒక్కడే హృదయాన్ని దేవుని వైపు పెట్టి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి అద్భుతాన్ని చూశాడు. ఆ దొంగ నేర్పిన పాఠాన్ని మనం కూడా అనుసరించి మనం ఏ స్థితిలో ఉన్నామో, దేనిని బట్టి మనం విమర్శకులుగా మిగులుతున్నామో, మనల్ని విమర్శించే వాళ్ళకేమో మౌనంగా ఉండి సమాధానం చెప్పాలని యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం ఆ పాఠం నేర్చుకున్నాం. ఆయన విమర్శించినప్పుడు విమర్శకులకి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఆయన. ఈ విమర్శకుల మధ్యలో విమర్శకులను పట్టించుకోకుండా విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశాడు సిలువలో దొంగ. 2 పాఠాలు మనం నేర్చుకోవాలి. మౌనంగా ఉండాలని మనల్ని విమర్శించే వాళ్ళ దగ్గర మనం ఇతరులను విమర్శించకూడదు. విమర్శలు పక్కన పెట్టి విశ్వాసంతో ఆయనకి ప్రార్థన చేసి అద్భుతాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటను తన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన.